వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మూర్తితత్వం లెసన్ చూద్దాము. మనిషి ఎలాంటి వాడే హృదయం వలన కాదు ముఖంలోనే తెలుస్తుంది. చెప్పిన వారెవరు? జార్జ్ మాక్ డొనాల్డ్. ఇది చూడండి, ఒక క్లూ చెప్తాను. మనిషి ఎలాంటి వాడో హృదయం వలనే కాదు ముఖంలోనే తెలుస్తుంది. ముఖం అంటే మాక్ అని గుర్తుపెట్టుకోండి. ముఖం అని మనకి కనిపించిందంటే మనం ఏం చేయాలి? మాక్ అనేది గుర్తుకు రావాలి. ఆప్షన్స్లో మాక్, జార్జ్ మాక్ డొనాల్డ్, మనకు పేరు మొత్తం గుర్తుండదు కదా, కాబట్టి జార్జ్ మాక్ డొనాల్డ్ అని గుర్తుపెట్టుకోండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మూర్తిమత్వం అర్థం చూద్దాము. మూర్తిమత్వం పర్సోనా అనే లాటిన్ పదం నుండి పుట్టిందంట. ఏదన్నీ పర్సోనా అనే లాటిన్ పదం నుండి పుట్టింది. పర్సనాలిటీ అనేది ఆంగ్ల పదం. పర్సనాలిటీ అనేది ఆంగ్ల పదము. లాటిన్ భాష యందు పర్సోనా అనగా ముసుగు అని అర్థం. చూడండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మన టెట్లో కూడా చాలా అడిగాడు పర్సోనా అంటే అర్థం ఏమిటి అని. ముసుగు అని అడుగుతారు. మరి ఇంకొకటి వచ్చేసి పర్సోనా అనేది ఏ భాష పదం అని అడుగుతాడు. పర్సనాలిటీ అనేది ఎక్కువ అడగదు కానీ ఇది అడుగుతాడు. పర్సోనా అనేది ఏ భాష పదం? లాటిన్ భాష పదము. పర్సోనా అంటే అర్థం ఏమిటి? ముసుగు అని అర్థం. తర్వాత ముసుగు, ఇది చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్. ఈ నిర్వచనాలు కూడా గుర్తుపెట్టుకొని నేను మొత్తం చదివాను, కాకపోతే మీకు క్లూ చెప్తానమాట. కాటిల్ అనేది ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడో ప్రాగుప్తీకరించడానికి దోహదపడే మూర్తిమత్వం. ప్రాగుప్తీకరించడం అని వస్తే కాటిల్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మామూలుగా మూర్తిమత్వం లెసన్లో ప్రాగుప్తీకరించడానికి ఒక వ్యక్తి ఏం చేస్తాడో అంటే ప్రాగుప్తీకరించడం అంటే ఊహించడం అనమాట. ఊహించడము అంటే ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడని మనం ఊహించడాన్ని దోహదపడేదే మూర్తిమత్వము. అది అని ఎవరు చెప్పారు? కాటిల్ చెప్పారు. డబ్ల్యూ బర్జెస్. ఒక వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే అంశాల సమైక్యం. పాత్రను, హోదాను అంటే డబ్ల్యూ బర్జెస్ ఎక్కువగా పాత్రలు, హోదాలను ఇష్టపడుతూ ఉంటాడు. పాత్రను నటిస్తూ ఎంతో పెద్ద హోదాకి చేరుకున్నాడు నాటకంలో అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బర్జెస్ అంటేనే పాత్ర, హోదాను గుర్తుపెట్టుకోండి. జేఎఫ్ బ్రౌన్. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. జేఎఫ్ బ్రౌన్. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. చూడండి, మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. గుణాత్మక నమూనా అని వస్తే బ్రౌన్కు గుణాత్మక నమూనా అని వస్తే బ్రౌన్ అని గుర్తుపెట్టుకోండి. కాంటర్. ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తము, ఆ వ్యక్తి చేసే కృత్యాల మొత్తమే అతని మూర్తిమత్వం. ఎప్పుడైతే మొత్తమే అని వస్తుందో కాంటర్ అని గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తము, ఒక వ్యక్తి చేసే కృత్యాల మొత్తమే అతని మూర్తిమత్వం. మొత్తం అనేది 2 times రిపీట్ అవుతుంది, దాన్ని కాటర్. ఇప్పుడు చూడండి, కాటిల్ అంటే ప్రాకృతీకరించడం, బర్జెస్ అంటే పాత్ర, హోదా, బ్రౌన్ అంటే గుణాత్మక నమూనా, కాటర్ అంటే మొత్తమే. అట్లా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు అన్ని గుర్తుండవు కదా, కొంచెం క్లూ అనమాట. ఎవరికైనా నచ్చితేనే యాక్సెప్ట్ చేయండి, నచ్చకుండా స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇలానే చదువుతాను. ప్రిన్స్. జైవిక స్వతసిద్ధ గుణాలు, ధోరణులు, ప్రచోదనాలు, సంపాదిత లక్షణాలు, సహజాతాలు మొదలైన లక్షణాలను కలిపి మూర్తిమత్వం అంటారు. ప్రిన్స్ ఒకనే కాదు కదా. ప్రిన్స్ అనేవాళ్ళు మనకి దేశానికి, మన రాజ్యానికి కానీ ఏదైనా కానీ రాజు అయినాడు అంటే ఆయనకి ఎన్నో లక్షణాలు ఉంటాయి, కాబట్టి అటు గుర్తుపెట్టుకోండి. సిద్ధ గుణాలు, ధోరణులు, ప్రచోదనాలు, సంపాదిత లక్షణాలు, సహజాతాలు అన్నింటినీ కలిపి మూర్తిమత్వం అంటారని చెప్పింది అంటే ప్రిన్స్ అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూ ఆల్పోర్ట్. ఒక వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థను మూర్తిమత్వం అని డబ్ల్యూ ఆల్పోర్ట్ నిర్వచించాను. చూడండి, ఆల్పోర్ట్కి ఏం గుర్తుపెట్టుకుంటారంటే మానసిక, భౌతిక, ఆల్పోర్ట్ అంశాల గతిశీలక వ్యవస్థను. చూడండి, మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థనే మూర్తిమత్వం అంటే సర్దుబాటు ఇంపార్టెంట్. ప్రత్యేకమైన సర్దుబాటు నిర్ణయించే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మూర్తిమత్వం లక్షణాలు కూడా వెరీ ఇంపార్టెంట్. మూర్తిమత్వం ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. మూర్తిమత్వం వ్యక్తి స్వీయ చైతన్యము. వ్యక్తిని గురించిన ప్రతి ఒక్క అంశము మూర్తిమత్వంలో చేరి ఉంటుంది. మూర్తిమత్వం వ్యవస్థీకృత, ఏకీకృత మొత్తంగా ఉంటుంది. మూర్తిమత్వం గతిశీలకమైనది అంటే మార్పుకు లోనవుతూ ఉంటుంది. చూడండి, తర్వాత భౌతిక లక్షణాలు ఉన్నాయి, శరీర లక్షణాలు. తర్వాత నేను ఇంపార్టెంట్ మాత్రం చెప్తున్నాను. తర్వాత కేంద్రీయ నాడీ వ్యవస్థ. శారీరక కారకాలు. మనకి మూర్తిమత్వంలో 2 కారకాలు ఉన్నాయి, శారీరక కారకాలు, సాంఘిక సాంస్కృతిక కారకాలు. శారీరక కారకాలలో మరి ఉన్నాయి చూడండి.
అది నాడీ వ్యవస్థ, అంతర్స్రావ గ్రంథుల వ్యవస్థ. ఇవి చాలా ఇంపార్టెంట్. నేను మరి ఇంకొక వీడియోలో చేస్తాను. ఇవి మధ్య మెదడు వెనుక దీని నుంచి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది. ఈ గ్రంథులు వీటన్నిటి గురించి నేనైతే ఈ విధంగా చదివి హైలైట్ చేసుకున్నాను. చూడండి, మీకు అందరికీ ఎవరికైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.